ప్రతి మనిషికి స్వీయ క్రమశిక్షణ ముఖ్యమని, కుటుంబం నుంచే అది ప్రారంభం కావాలని కళా తపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయని, మనం స్వీకరించిన దాన్ని బట్టే జీవితం ఉంటుందన్నారు. సినీ రంగంలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన విశ్వనాథ్ ఈ అంశం కేవలం ఈ ఒక్క రంగానికే పరిమితం కాదన్నారు. గుంటూరు జిల్లా నంబూర్లోని విబిఐటి ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన విశ్వనాథ్ మంచి సినిమాలు తీస్తే ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అన్నిట్లోనూ ఉంటుందండి, అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది. సినిమా అనేటప్పటికి ఎక్కువ మ్యాగ్నిఫై అయ్యి తెలుస్తూ ఉంటుంది అంతే. మరి ఆ ఆర్టిస్ట్ పొద్దున్నే వెళ్ళి మసాలా దోశ తిన్నట్ట బాబాయ్ హోటల్ అంటే న్యూస్ అయిపోతుంది అంతేగా నిజంగా. సో దిస్ ఎగ్జాజరేషన్ ఆఫ్ ది న్యూస్ అండ్ దెన్ ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసి వాటిని ఇది చేస్తున్నారు కాబట్టి బాగా తెలుస్తుంది. అన్ని చోట్ల ఉంటాయి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి తప్ప. అందుకంటే ఏది పెట్టినానండి, ఒక గవర్నమెంట్ పెట్టినా మరొకటి పెట్టినా ఎడమ పక్కనే మీ బండి నడపవలను, లేదా ఎర్ర లైట్ వచ్చినప్పుడు ఆపవలను, ఇవన్నీ కూడా బెల్ట్ పెట్టుకోవాలను, హెల్మెట్ పెట్టుకోవాలను. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం మన జీవితం కోసం, మన మంచి కోసం చెప్పారని అనుకోకుండా ఎప్పుడైతే వాటికి బాన్సలనే లెక్క. ఏం చేయాలో ఎవరు చెప్పక్కర్లేదు, చేస్తే తప్పని దాంతోనే ఉంటుంది. ఇప్పుడు మనకి తెలీదా, ఎక్కువగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మొత్తం పడిపోతాడు, చచ్చిపోతాడో తెలీదా? వాడు చెప్పాలా?